రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. సుధాకర్ రెడ్డి గారు, నాకు తెలుగుదేశం పార్టీ మీద ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. రెడ్ బుక్, అసలు ఆ రెడ్ బుక్ ఏమైంది సార్? ఎలక్షన్స్ అయ్యేదాకా రెడ్ బుక్ అని చెప్పి ఓదర కొట్టేశారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో రెడ్ బుక్, ఇదిగో రెడ్ బుక్, ఇందులో అందరి పేర్లు ఉన్నాయని చూపించారు. ఎలక్షన్స్ అయ్యి 2 నెలలు అయిపోతుంది. మీ సోషల్ మీడియాలో కూడా మీ అందరూ కూడా ఒకసారి పోస్టులు చూసి అర్థమవుతుంది సార్. మీ తెలుగుదేశం క్యాడర్ ఎంత నిరుత్సాహంగా ఉన్నారంటే ఈరోజు ఓన్లీ ఏంటంటే చంద్రబాబు గారు లోకేష్ గారి ప్రవర్తన వల్లే అనమాట. ఎందుకంటే రెడ్ బుక్ అని చెప్పి ఈ రోజు దాకా వాళ్ళని ఏం చేయలేదు. సరే అంటే ప్రతీకారాలు తీర్చుకోమని చెప్పాం సార్. కాకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు, ఎక్కడికి వెళ్ళినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళ అసత్య ప్రచారాలు మాత్రం పిహెచ్డీ చేశారు సార్. నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పగలగొడటానికి రెడీ అయ్యారు. చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళంతా కలిపి అంబేద్కర్ విగ్రహం పగలగొట్టేద్దాం అనుకుని సుత్తులు కర్రలతో వెళ్ళారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా అంతా మార్మోగిస్తున్నారు. ఒక ఇద్దరిని పట్టుకొని ఎవరు పగలగొట్టుకుని వెళ్ళారు, ఏంటి సాక్షులు చూపించండి అని చెప్పి పట్టుకుంటే మీకు నిజాలు వచ్చేస్తాయి కదా సార్. అసలు దాని వెనకాల ఉంది ఎవడో తెలిసిపోతుంది కదా, అబద్ధాల ప్రచారం వెనకాల. దాన్ని అలాగే వదిలేసి మీరు ఖండిస్తా ఉంటే దీనికి ఎక్కడికన్నా అంతు పొంతు ఉంటుందా? ప్రజలేమో మీరు పగలగొట్టారని అనుకుంటారు, మీరేమో మేము పగలగొట్టలేదని చెప్పుకుంటానే ఉంటారు. అంతే తప్ప అబద్ధ ప్రచారం చేసేవాడిని అది ఎవడు చేస్తున్నాడో దాని వెనకాల ఉంది ఎవరో పట్టుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది సార్ అది. సార్, మీ ప్రశ్న చాలా మంది వేస్తుంటారండి మమ్మల్ని. ఉహు. ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీ గూండాలని, రౌడీలని, అక్రమాలు చేసిన వాళ్ళని, అవినీతి పరులని ఎందుకు జైల్లో పెట్టలేదు, రెడ్ బుక్లు అన్ని రాసి పెట్టుకున్నారు కదా, ఇంకా ఎందుకు చేయలేదు అనేది ప్రతి ప్రశ్న. అలాగే సోషల్ మీడియాలో వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు, దుష్ప్రచారం చేసే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇదే కదండి అందరూ అడిగే ప్రశ్న. అవును సార్. అంటే మనం ఉన్నప్పుడు, అంటే మీరు కాదు, మేము విమర్శలు చేసినప్పుడు వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి వచ్చినప్పుడు ఇదే మాట అన్నాం. మేము సోషల్ మీడియాలో హక్కు ఉంది, మనకి వాక్ స్వాతంత్రం ఉంది, మా దాన్ని నిరోధించే అధికారం ప్రభుత్వానికి లేదని మేము అన్నామండి. అలాగే సుప్రీంకోర్టు నుంచి కూడా చాలా తీర్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళని మనం అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా కనిపించదండి. అంటే మీరు ఇక్కడ చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలండి అందరూ కూడా. ప్రతిదా అంటే విమర్శలు, ఇప్పుడు అమెరికా దేశంలో ఇంకా తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. విమర్శలు చేసిన వాళ్ళని అందరినీ అరెస్టు చేసి చేయడం ప్రజాస్వామ్యంలో అంత సులభం కాదండి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు. ఒకవేళ మనం ఇప్పుడు అరెస్ట్ చేసినా ఉదయానికల్లా వాళ్ళు బెయిల్ తెచ్చుకోగలరు, అప్పుడు అబాస్పాలు కాక తప్పదు. అందుకని సంయమనం పాటిస్తుంటాం. చూసి శాంతి భద్రతల రక్షణ కోసం చాలా తపన పడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ. అట్లని చెప్పి తొందరపాటు పడకూడదండి. తొందర పడితే అది వికటించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో చాలా పొలైట్ గా వ్యవహారం జరుగుతుంది. ఇంకా మీరు అడిగే రెడ్ బుక్ ఉందండి. అంటే రెడ్ బుక్ అంటే వెంటనే ఇప్పుడు జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ప్రజలు తెలియజేసినవి లోకేష్ గారు రాసి పెట్టుకొని ఉన్నారండి. అంటే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జరిగాయి, ఏమేమి జరిగాయి దానికి అనుగుణంగా నెమ్మదిగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భూ కుంభకోణాలు ఇవన్నీ, మదనపల్లి అవన్నీ కేసులు పెట్టాం, విచారణ జరుగుతోంది. ఆ విచారణలో ఆధారాలన్నీ దొరికితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఎవరినైనా అరెస్ట్ చేయక తప్పదు, చేస్తాం. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారినైనా ఇంకెవరినైనా కూడా. అలాగే ఈ భూ రీసర్వేలు, ఈ పేరుతో జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా రెక్టిఫై చేయడానికి, పునఃసమీక్షించడానికి ఎక్కడన్నా లోపాలు ఉంటే మళ్ళీ అందరినీ అర్జీలు అడుగుతున్నారు. కొద్ది రోజులు అవన్నీ తీసుకొని పరిశీలించి ఎక్కడన్నా అన్యాయాలు, అవకతవకలు జరిగి కరెక్ట్ గా రికార్డెడ్ గా దొరికితే అధికారుల్ని సస్పెండ్ చేయడమా, ఆ పరిస్థితిని బట్టండి. అంటే చట్టబద్ధంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, ఇంకేం చేయాలనేది చూస్తారు. అలాగే రాజకీయ నాయకులు చాలా మంది అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు చేశారు. అవన్నీ వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నామండి. ఇక్కడ మనం ఏ పని చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి, దానికి ఆధారాలు ఉండాలి, ఆధారాలు సేకరించాలి. మనం మామూలుగా చెప్పడం, వాడు రౌడీ, వీడు దొంగ, వాడది,
ఇది చెప్పొచ్చు, నేను కూడా చెప్తుంటానండి. ఈ ఎర్రచందనం దొంగలు అందరి పేర్లు నాకు తెలుసు, అందరి పేర్లు చెప్తాను. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎవరిని అడిగినా ఎర్రచందనం దొంగలు ఎవరో చెప్తారు. అయితే వాళ్ళందరూ కూడా అతి తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ చేతికి మట్టి అంటదు. వాళ్ళు చేసే పనులన్నీ తమిళనాడు నుంచి కూలీలు వస్తారు, ఎర్రచందనం కొడతారు, ఎవరో లారీలు ఎక్కిస్తారు, ఎవరో కార్లో ఇంకో దాంట్లో వెళ్తారు, చెక్ పోస్ట్ లో మేనేజ్ చేస్తారు, అధికారులు సపోర్ట్ ఉంటారు, అన్ని అయిపోతాయి. తీరా మనం ఎక్కడో పట్టుకుంటే వాళ్ళు ఎవరు, వీళ్ళ అధినాయకుల పేర్లు చెప్పరు, మేమే చేసాము అంటుంటారు. వాళ్ళకలా తరబీదు ఇచ్చి ఉంటారు. ఒకవేళ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా వాళ్ళ నోటి నుంచి బయటికి రాదు. ఎలా పట్టుకోవాలి? అలా అని చెప్పి అరెస్ట్ చేసామనుకో ఉదయానికి బెయిల్ తెచ్చుకుంటారు. ఇవి చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంటే చాలా మంది అనుకునేది ఏమంటే, మీరు భయపడుతున్నారా, వైఎస్ఆర్ పార్టీ నాయకులంటే మీకు ఏమైనా భయమా, వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్టులు చేయలేదు? ఇవి చేయలేమండి. మనది నియంత్రణతో పరిపాలన కాదు కదా. మనం అనుకున్న వాళ్ళందరూ తీసుకొచ్చి జైల్లో పెట్టేసి జైలు నింపేసి చేయలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటిస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందండి. ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు కదా. ఏదో ఆవురవరని వచ్చి ఏదో రాజకీయాలు చేయడం లేదు. అందుకని విమర్శలు. ఆ తర్వాత మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వద్దామండి. అంబేద్కర్ విగ్రహం చాలా 124 అడుగులు ఎత్తుతూ అక్కడ ఒక స్మృతి వనం అన్ని ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉంది. అయితే అక్కడ శిలాఫలకంలో అంబేద్కర్ గారి కంటే పెద్ద పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని కొంతమంది ఆ వర్గానికి చెందిన వాళ్ళు, అంటే వైసీపీలోనే ఉన్న కొంతమంది కడుపు మండి కడుపు కాలి అవన్నీ ఆయన పేరు మాత్రం తొలగించారండి. అంటే ఇది అంబేద్కర్ విగ్రహమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం అర్థం కాకుండా ఈయన ఆ పెద్ద అక్షరాలతో ఎందుకని చెప్పి ఏదో కొట్టారు. అందులో మాకు అనిపించేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కొంతమంది ఉన్నారు. అందులో కూడా దళిత నాయకులే ఈ పని చేశారనేది ఉంది. అయితే ఆధారాల కోసం వెతుకుతున్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఏది లేదు. నేను మన ఊరు అదే మా పార్టీ వాళ్ళు చేసి ఉంటే కూడా మేమేం వదిలిపెట్టాం. మా పార్టీయా మీ పార్టీయా ఇంకొక పార్టీయా కాదు. చట్టం ముందు అందరూ సమానంలే, చట్టం తన పని తాను చేసుకువెళ్తాదనే సూత్రాన్ని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాని వదిలేడు, విస్మరించమండి. రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో, ఎంత అన్యాయాలు చేశారో, అక్రమాలు చేసే వాళ్ళందరికీ శిక్షలు తప్పు. ఎవరిని వదిలిపెట్టండి. లోకేష్ గారు చాలా స్టబండ్ గా ఉన్నారు, చాలా పట్టుదలగా ఉన్నారు. దానికోసం పని జరుగుతుంది. ఈ అందరు దొంగల్ని ఎప్పుడో ఒక రోజు చట్టం ముందు దోషులుగా నిలబెట్టి జైలుకు పంపుతాము అన్నది అందరూ నమ్మాలండి. అంటే వెంటనే జరగకపోవచ్చండి. ఇది మిగతా వాళ్ళలాగా మనం అడ్డదిడ్డంగా చేయలేం కదండి. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక యువకుడు తీసుకునే నిర్ణయాలకి, తలపండిన వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి తేడాలు ఉంటాయండి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే మేము ఎవరం కూడా ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పట్లేదు. అలాగే తెలుగుదేశం నాయకుల్ని ఇబ్బంది పెట్టినాలని, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టమని కూడా చెప్పట్లా. కానీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలను అయితే మీరు వెంటనే ఖండించడమే కాదు, వాళ్ళని వెంటనే పట్టుకోవాలి కదా. ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న కోణం ఏంటి? ఎందుకంటే 2019లో మీరు ఓడిపోవడానికి కారణమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలు. మళ్ళా దాని అనుభవం, దాని వల్ల వచ్చే ఫలితాలు కూడా మీరు తెలుసుకొని కూడా ఇప్పటికి కూడా అలాగే నిమ్మక నీరెత్తినట్టు, అంటే సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా చెప్పొచ్చు సార్, ఎవరైనా పోస్టులు పెట్టుకోవచ్చు, ఎవరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకోవచ్చు, అందులో తప్పులేదు. కానీ మీ మీద దుష్ప్రచారం చేయడం, లేకపోతే మీరు చెయ్యని దాన్ని నేను చేశానంటాం, అది తప్పే కదా. ఇప్పుడు మీరున్నాను సార్, అదే సుధాకర్ రెడ్డి గారు ఒక అమ్మాయిని కొట్టారని నేను ఊరికే పెట్టాను అనుకోండి, అది 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 నా స్వేచ్ఛ అవుతుందా? నా హక్కు అవుతుందా? నేను పెట్టుకోవచ్చు అలా? పెట్టకూడదండి. వ్యక్తిగతంగా అలా చేస్తే అది డిఫామేషన్, అంటే పరువు నష్టం కేసులు వేయచ్చు. ఇక్కడ ఇది బాగా చెప్పారు. ఇలాంటి తప్పుడు సమాచారాలు ఉంటాయనుకోండి, మీరు కేసు వేసుకోండి అంటారు పోలీసులు. మీరు పరువు నష్టం దావా వేయండి సార్, ఇది మనం మీది నిజమో వాళ్ళది నిజం అంటుంటారు. ఇక్కడ పోలీసులు వాళ్ళు చాలా ఆలోచిస్తుంటారండి. ఇదే వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి.
ప్రలోభాలకు లొంగే పోలీసులు కూడా కొందరు ఉంటారు. చట్టం ముందు మనకెందుకులే అనే భయపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. నెమ్మదిగా అన్నింటినీ గాల్లో పెడతారండి. చూద్దాం సార్. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ కూడా అందరూ కూడా చాలా అసహనంతో ఉన్నారనమాట. గాడిలో పెడతారు, రెడ్ బుక్ అన్నారు, ఇవన్నీ అన్నారు, ఇవన్నీ ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు మీ ప్రయారిటీస్ ఏంటి, సో అసలు ఏం చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇంకా ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే పోలీసులను కంట్రోల్లో పెడుతున్నారు, ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే వాళ్ళు ఏమనుకుంటే ఈ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నా సరే మీరంతా నిమ్మక నీరెత్తినట్టున్నారని తెలుగుదేశం క్యాడర్ మాత్రం నిజంగా చాలా నిస్తేజంలో ఉన్నారు సార్. దాన్ని మీలాంటి వాళ్ళు పార్టీ దాకా తీసుకెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేయాలని అయితే మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, నమస్తే.